హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకు పెద్దలకు ఇష్టమైన చికెన్తో వెరైటీగా కరివేపాకు చికెన్ని ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా చికెన్ని బాగా కడిగి పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని దూరగా వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. అందులోనే చికెన్ వేసి టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో ముందుగానే వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చిని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ను చికెన్ కడాయిలో వేసి బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుతూ అందులో ఒక చెంచా గరం మసాలా, ధనియాల పౌడరు వేసి కలుపుతూ అందులో ఉన్న వాటర్ అంతా కొద్దిగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ కరివేపాకు చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.